అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేరళలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి అబ్బాయి ప్రిన్సిపాల్నే చంపేస్తానంటూ బెదిరించినటువంటి ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, చాలా వివరంగానే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీ అభిప్రాయాన్ని ఒకసారి ఈ రకంగా పిల్లలు మారడం గల కారణం ఏంటి ఒకసారి అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. సో కేరళలోని పలక్కడ్ అనే ఒక ప్రాంతంలో గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్ అది. అక్కడ ఏకే అనిల్ కుమార్ అని ఒక వ్యక్తి ప్రిన్సిపాల్గా చేస్తున్నారు. అదే పాఠశాలలో ఒక స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టారు. ఇంటర్మీడియట్ పిల్లలు మొత్తం కూడా పెడదారిన పడుతున్నారు, ఇష్టారీతిన ప్రవర్తిస్తూ ఉన్నారు, కొంత చెడు వాట్లకు వెళ్తున్నారు, వ్యసనాలకు అలవాటు అవుతున్నారని చెప్పి ఫోన్ చాలా కీలకంగా మారింది వారి రకంగా మారడానికి. ఇంకా ప్రేమాయణాలు, లవ్వు, కొవ్వు అంటూ కూడా తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ ఫోన్ తీసుకురాకూడదని ఒక కఠినమైన నిబంధనని ఆ కాలేజీలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు ప్రిన్సిపల్. అయితే ఫోన్ తీసుకురావద్దని చెప్పినా కూడా ఒక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి స్కూల్కి కాలేజ్కి ఫోన్ తీసుకొచ్చి ఫోన్తో ఆడుతూ ఉన్నాడు. ఇంతలోనే అది గమనించిన టీచర్ ఆ ఫోన్ లాక్కొని వచ్చి ప్రిన్సిపల్ రూమ్లో పెట్టేసింది, ప్రిన్సిపల్ ఆఫీస్లో పెట్టేసింది. దీంతో ఫోన్ ఇవ్వకుండా ప్రిన్సిపల్ కొంత ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టాడు. ఇబ్బంది ఇన్ ద సెన్స్ ఆయనకి ఎందుకు తీసుకొచ్చా, వెళ్ళేప్పుడు ఇస్తాలని చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ విద్యార్థి మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. నా ఫోనే తీసుకుంటావా, నీ అంతు తేలుస్తా, నీ సంగతి చూస్తా, నువ్వు బయటకు వచ్చాక నువ్వు కాలేజీలో గేట్ బయట అడుగు పెట్టిన తర్వాత నేను పొడి చేస్తా, కత్తితో చంపేస్తా అంటూ కూడా బెదిరించపోయాడు. ఏకంగా పిల్లలు ఎంతలా మారిపోయారంటే ఉపాధ్యాయులు విద్యాబుద్ధులు నేర్పించేటువంటి ఆ టీచర్స్ పైన ఈ రకంగా తప్పుదారిలో పోతున్నావు నువ్వు, ఇది కరెక్ట్ కాదు పద్ధతి, స్కూల్ కంటూ కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయని చెప్పి ఆ పిల్లలను వారిస్తే చంపేస్తానంటూ పిల్లలు కూడా రెచ్చిపోవడం చూస్తే కేజీ మాంసం లేదు. గట్టిగా ఆ ప్రిన్సిపాల్ కనుక చేయెత్తి ఒక్క చరిస్తే నేల కతుకుపోయే పర్సనాలిటీ అయింది. కానీ ఆయన మాటలందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. నువ్వు కాలేజ్ బయట అడుగుపెట్టిన సంగతి చూస్తా, నేను కత్తితో పొడి చేస్తా, మీ టీచర్స్ అందరినీ చంపేస్తా అంటూ కూడా చాలా పెద్ద మొత్తంలో ఆయన అక్కడ ఒక హై డ్రామా క్రియేట్ చేసిన పరిస్థితి కనబడింది. అయితే ప్రిన్సిపల్ ఆఫీస్ రూమ్లో ఆయన ఆ బాబు మాట్లాడేటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి. బహుశా మీకు ఆ లాంగ్వేజ్ అర్థం కాకపోవచ్చు, మలయాళంలో మాట్లాడుతున్నా ఒకసారి. కాకపోతే అక్కడ అగ్రెసివ్ సంబంధించినటువంటి ఆ సిచ్యువేషన్ చూడండి, ఏం చేస్తున్నాడు ఆ బాబు అనేది. ഞാൻ പറഞ്ഞു ഇന്ന നിന്റെ ഉള്ളിട്ട് ഭയങ്കര കാലാവസ്ഥ വീടൊക്കെ സാറിന് എവിടെ പുറത്ത് കിട്ടിയ തീർപ്പിനാല് കൊന്നിട്ട് പറഞ്ഞ കൊന്നിടും. ഇതിന് ഫോണുണ്ടോ? ഇത് ഫോണുണ്ടോ? ഞാൻ ഭാഷയോട് എന്താ കളിച്ചത്? പുറത്ത് ഞാൻ ഇവിടെ നല്ലപോലെ ഇരിക്കുന്നു. സ്കൂള് പുറത്തേക്ക് എന്തൊക്കെ ചെയ്യാം? സത്യജിയുടെ ഞാൻ പോകുള്ളൂ. ഞാനൊക്കെ അങ്ങനെ സ്വഭാവം പറയുന്നില്ല. വീട് കടത്തി തേങ്ങ മാങ്ങൊക്കെ കാട്ടി ഞാൻ പറഞ്ഞു ഇന്ന നിന്റെ ഉള്ളിട്ട് ഭയങ്കര കാലാവസ്ഥ വീടൊക്കെ എടുത്തിട്ട് സാറിന് എവിടെ പുറത്ത് കിട്ടിയ തീർപ്പിനാല് കൊന്നിട്ട് പറഞ്ഞ കൊന്നിടും. ഇതിന് ഫോണുണ്ടോ? నేను అసలే పిచ్చోడిని, మెంటల్ గాని, నేను ఎవరి మాట వినను, నా ఫోన్ ఎందుకు లాక్కున్నావు, అసలే నేను పిచ్చిగా ప్రవర్తిస్తున్నా, నా వైపు చూసి పిచ్చిగా ప్రవర్తిస్తే కత్తితో పొడి చంపేస్తా, నువ్వు గేటు బయట అడుగుపెట్టు, నేను లేపేస్తానంటూ ప్రిన్సిపాల్ పై రెచ్చిపోయాడు. ఏకంగా అక్కడ వీడియో తీస్తున్న వ్యక్తిపై కూడా చూసావు ఎంత సైకోగానో, ప్రిన్సిపాల్నే బెదిరిస్తున్నా, నువ్వెంత అని చెప్పి ఆ వ్యక్తి దగ్గరికి కూడా వచ్చి ఆ వ్యక్తిని కూడా కొట్టబోయాడు. సో ఇంతలోనే ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. వీడియో వైరల్గా మారిన నేపథ్యంలో ఏకంగా కేరళ ఎడ్యుకేషన్ మినిస్టర్ శివన్ కుట్టి కూడా రియాక్ట్ అయ్యారు. వెంటనే దీనిపైన ఇన్వెస్టిగేషన్కి ఆదేశించారు. దానికి సంబంధించి సమగ్ర విచారణ జరిపించాల్సిందిగా కేరళ విద్యాశాఖ మంత్రి కూడా కోరారు. చాలా పెద్ద ఎత్తున వైరల్గా మారడంతో ప్రభుత్వం కూడా రియాక్ట్ అయింది. ఇటువంటి ఘటనలపైన చర్యలు తీసుకోవాలి. ఏకంగా ఇంత విచక్షణ కోల్పోయి అక్కడ ప్రిన్సిపాల్ ఉన్నారు, ఆయన ఒక స్థాయిలో ఉన్నారు, మాకు చదువు చెప్పాలి, ఆయన తప్పు చేస్తే కొడతాడన్న భయం లేదు, ఏమీ లేకుండా బయట అడుగుపెట్టిన లేపేస్తా అని చెప్పడమా ఎంత ఆశ్చర్యం వేస్తుందనంటే, అక్కడ తప్పుదారిపోతున్నావు నువ్వు, ఫోన్ తీసుకోవడం కరెక్ట్ కాదు ఇది అని చెప్పి ఆ ప్రిన్సిపాల్ వారించి కొంత నచ్చజెప్పే ప్రయత్నం చేసి నువ్వు వెళ్ళేప్పుడు ఇస్తాలే పర్వాలేదు, ఇంకోసారి తీసుకురాకని చెప్తున్నప్పటికీ కూడా వినకుండా నేను అసలే పిచ్చోని, మెంటల్ గాని, చంపేస్తాను, బయటికి రాని సంగతి తేలుస్తానని లేపేస్తా అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. సో ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? ఇది కేరళ జరిగింది. కేరళలోని పలక్కడ్ అనేటువంటి ఒక
ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరిగింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి ఆ బాబు స్కూల్ కి ఫోన్ తీసుకొచ్చాడు. ఫోన్ తీసుకొచ్చిన నేపథ్యంలో టీచర్స్ గమనించి ఫోన్లు కాలేజీలో అనౌ చేయరని చెప్పి ఆ ఫోన్ ని లాక్కొని ప్రిన్సిపాల్ కి అప్పచెప్తే ప్రిన్సిపాల్ తన ఆఫీస్ రూమ్ లో ఉంచుకోబోయాడు. వెంటనే అక్కడికి వచ్చినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే విద్యార్థి అక్కడికి వచ్చి, నేను అసలే పిచ్చోని, నా ఫోనే లాక్కుంటావా, బయటికి వస్తే నేను లేపేస్తా, నువ్వు స్కూల్ గేట్ బయట అడుగు పెట్టు, నీ అంతు తేలుస్తా, నిన్ను నీ టీచర్స్ ని కత్తితో పొడి చంపేస్తా అంటూ ఆ టీచర్ పైన ప్రిన్సిపాల్ పైనే పెద్ద ఎత్తున ఒక హై డ్రామా క్రియేట్ చేశాడు. ఇదంతా చూస్తుంటే విద్యార్థులు ఇంతలా మారిపోతున్నారా? ఒకప్పుడైతే టీచర్ వస్తున్నారంటే అది వయసు మీద పడి IAS IPS ఆఫీసర్ అయినా కూడా టీచర్ వస్తున్నారంటే భయపడిపోయేవాళ్ళు. ఇప్పుడు చూస్తుంటే టీచర్ ముందే కాలు మీద కాలు వేసుకున్న ఆ స్టైల్ చూడండి. బాలకృష్ణ సినిమాలో విలన్కి కదా వార్నింగ్ ఇచ్చినట్టుగా ఆ స్టైల్గా చైర్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఏదో యాటిట్యూడ్ చూపిస్తూ పదే పదే ఆ టేబుల్ని కొడుతూ పిచ్చోని అంటూ తల చూపిస్తున్నా ఆ ప్రవర్తించే విధానం చూస్తుంటే పిల్లలు ఇలా అయిపోతున్నారు. దీనికి కారణం ఒకటి పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ కూడా. మీ పిల్లలకి డిసిప్లిన్ నేర్పించాలి. అయ్యో చిన్న పిల్లవాడే, మా పేరెంట్స్ చాలా ఏం చేస్తూ ఉంటారంటే, అయ్యో చిన్న పిల్లవాడే హోంవర్క్ చేయకపోతే టీచర్ కొడతాడా, హోంవర్క్ చేయకపోతే టీచర్ బెదిరిస్తాడా, స్కూల్ రాకపోతే టీచర్ కొడతాడా, బెదిరిస్తాడని చెప్పి మీ పిల్లలు చెప్పిన మాటలకి పదే దానికి మీరు టీచర్స్ దగ్గరికి వెళ్ళిపోయి టీచర్స్ మీద అరవడం, పేరెంట్స్ మీద అక్కడ వెళ్ళిన తర్వాత ప్రిన్సిపాల్ మీద అరవడం, ఇలా చేయడం వల్ల ఆ పిల్లల్లో ఆ ప్రిన్సిపల్ అన్న టీచర్ అన్న గౌరవం తగ్గుతుంది. ఎందుకంటే మా పేరెంట్స్ వచ్చి నా మీద ఏమైనా చేస్తే మా పేరెంట్స్ వచ్చి మా టీచర్స్ తిడతారు, టీచర్స్ పైన కోపడతారు, మాకేంటి మా పేరెంట్స్ ఉన్నారు కదా ఒక ధైర్యంతో ఉంటారు. ఇదే పొరపాటు. పేరెంట్స్ వారి పిల్లలకు మంద చెప్పాలి, కొంత మందలించాలి, వారికి కొంత బుద్ధి నేర్పించాలి, డిసిప్లిన్గా ఉంచాలి. అట్ ద సేమ్ టైం మీకు నిజంగానే మీ పిల్లవాడిని కొట్టడం నచ్చకపోతే, మీ పిల్లవాడి పైన అంత ప్రేమ ఆప్యాయతలే ఉంటే మీ పిల్లవాడిని కొట్టొద్దని చెప్పి పిల్లవాడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత టీచర్స్ రిక్వెస్ట్ చేయాలి, సార్ కొంచెం చూడండి, కొట్టకండి, కొంచెం మంచి చెప్పండి అని చెప్పాలి. కానీ పిల్లవాడిని పక్కనే పెట్టుకొని మా పిల్లవాడిని ఇట్లా కొడతావా అట్లా కొడతావా అని చెప్పి కొంతమంది గొడవ పెట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అటువంటిది కూడా ఇంతటి దారుణాలకు దారి తీస్తోంది. సో మరొకసారి మీరు వీడియో చూడండి. ఇది నేను చెప్పిన విషయం పైన మీకేమనిపిస్తోంది? ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. నాకు అందరూ స్వభావం തേങ്ങ മാങ്ങ കാട്ടി ഞാൻ പറഞ്ഞു ഇന്ന നിന്റെ ഉള്ളിൽ. శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ నెలవల రాజేష్, టీడీపీ యువజన నాయకుడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.